రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, నేను మీ తేజ. పాకిస్తాన్లో ఊచకోత ప్రారంభం అయింది. అయితే పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీని ఊచకోత కోస్తుంది మరెవరో కాదు, పాకిస్తాన్ ప్రజలే. ముఖ్యంగా పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని ఆ ప్రజలందరూ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం పైన, పాకిస్తాన్ ప్రభుత్వం అధికారులపైన, ముఖ్యంగా పాకిస్తాన్ మిలిటరీ పైన వారు తిరుగుబాటు చేసి వారిపైన దాడి చేస్తూ ఉన్నారు. అయితే నిన్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. ఈ పాకిస్తాన్ సంబంధించిన ఈ పిఓకే ఏదైతే కాశ్మీర్ ఉందో అక్కడ వేరే వ్యక్తులకి అసెంబ్లీకి సంబంధించిన టికెట్స్ ఇస్తున్నారని చెప్పి కొంతమంది వ్యక్తులు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. అయితే వారందరినీ కూడా ఉగ్రవాదులు అని చెప్పి పాకిస్తాన్ ప్రభుత్వం కొంతమందిని అరెస్ట్ చేయటం, కొంతమందిని షూట్స్ చేయటం, అవన్నీ కూడా చేసే ప్రయత్నం చేసింది నిరసనకారులు. సో దీనివల్ల దగ్గరగా 30 మంది చనిపోయారు నిన్న పాకిస్తాన్ ప్రజలు. ఇవన్నీ కూడా ప్రభుత్వం దాడి చేయించింది అని చెప్పి వారు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇక తాజాగా అదే పిఓకే క్యాపిటల్ ముజాఫరిబాద్, ఏదైతే రాజధాని ముజాఫరిబాద్ ఉందో అక్కడ ఈరోజు పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ హెలికాప్టర్, ఇది రష్యన్ మేడ్ MI-17 కుప్పకూలిపోయింది. 21 మంది మిలిటరీ సైన్యం చనిపోయారు. ఒక పక్క ప్రజలు తిరుగుబాటు జరుగుతూ ఉంది, ఇంకో పక్క మిలిటరీ సైన్యం వారందరినీ కూడా అదుపులోకి తీసుకురావడానికి బందోబస్తు కూడా అక్కడ గట్టిగానే ఏర్పాటు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే వారి మధ్య గొడవలు జరిగి తీవ్ర స్థాయికి వెళ్ళిపోయి ప్రజలు ఇంకా మిలిటరీ సైన్యం కనిపిస్తే చాలు వారిపైన ఏ ఆయుధం వారి దగ్గర ఉంటే దాంతో దాడి చేస్తున్నారు, రాళ్లతో కొడుతున్నారు, తరిమి కొడుతున్నారు పిఓకే ప్రజలు. నిజానికి పిఓకే ప్రజలకి ప్రస్తుతం పాకిస్తాన్ ప్రభుత్వం పైన ఎటువంటి నమ్మకం కానీ ఇష్టం కానీ లేవు. వారు భారత్తో కలవడానికి ప్రయత్నిస్తున్నారంటూ కూడా చెప్తున్నారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వం ఎవరైతే ఈ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారో ప్రభుత్వాన్ని పట్ల వ్యతిరేకత చూపించి వారందరినీ పట్టుకోవడం కోసం ఒక రివార్డ్ని కూడా ప్రకటించింది. మీరు స్క్రీన్ పైన వారి ఫొటోస్ చూడొచ్చు. 4 వ్యక్తులు వారిని పట్టుకోవడం కోసం రీసెంట్గా ఒక రివార్డ్ కూడా ప్రకటించింది. ఒకరిని పట్టించిన ₹1 కోటి వరకు కూడా ఇస్తామంటూ కూడా చెప్పింది. అయితే ఇక రీసెంట్గా పాకిస్తాన్లోని JAAC జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ఇదొక పార్టీ. సో ఈ పార్టీ పైన నిషేధిత ఆరోపణలు చేసి, అంటే మొత్తానికి ఉగ్రవాద నిషేధం వారిపైన మోపి ఉగ్రవాద చట్టాల కింద ఆ నాయకుల్ని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తుంది పాకిస్తాన్ ప్రభుత్వం. దీంతో ఆ JAACకి సంబంధించి ఎవరైతే కార్యకర్తలు ఉంటారో, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, వారందరూ కూడా రోడ్లపైకి వచ్చి భారీగా నిరసన తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే వాటిని అడ్డుకోవడానికి పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ వారిపైన అటాక్ చేసింది. తర్వాత వారు కూడా తిరిగి దాడి చేశారు. ఈ క్రమంలో ఒక అన్నోన్ పర్సన్ అక్కడ చనిపోయారు. వారి కోసం ఆ కార్యకర్తలందరూ కూడా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ ఇంకా పెద్ద ఎత్తున దాడి జరిగింది. ఆ దాడిలో నిన్న 11 మంది చనిపోయారు హాస్పిటల్ దగ్గర. తర్వాత ఆ దాడి ఇంకా తీవ్రం కావడంతో ఇంకా నిరసన కూడా ఇంకా చాలా పలు చోట్ల ఇంకా వారు చేయడంతో పోలీసులు, పాకిస్తాన్ మిలిటరీ ఇంకా దాడులు చేసేందుకు సిద్ధం చేస్తుంది. మీరు స్క్రీన్ పైన చూడొచ్చు, ఒక వ్యక్తిని అయితే పోలీసులు చావా కొడుతున్నారు. అయితే ఒక్కసారిగా ఆ ప్రజలందరూ కూడా ఆ పోలీస్ పైన అటాక్ చేసి అతన్ని చంపేశారు. అలానే ఇప్పటి వరకు పోలీసులు జరిపిన దాడుల్లో ముఖ్యంగా పాకిస్తాన్ పిఓకే, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లోని 30 మందికి పైగా చాలా మంది చనిపోయారు. 1000కి పైగానే చాలా మంది తీవ్ర గాయాలతో హాస్పిటల్లో ప్రస్తుతం ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే దీని వెనక భారత్ కుట్ర ఉందని చెప్పేసి కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా భారత్ ప్లాన్. పిఓకేని ఆక్రమించుకోవడానికి
భారత్ ప్లాన్ చేస్తున్నట్టు కూడా పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఎస్, పిఓకే మాదే, ఎస్ పిఓకే మనదే, మనలో నుంచి సగ భాగం వేరైపోయిన వాళ్ళు ఇటు కశ్మీర్ని కావాలంటూ మళ్ళీ ఇప్పుడు ఏదైతే ఈ పిఓకే ఉందో దాన్ని కూడా లాక్కుని ఇప్పుడు మళ్ళీ మనపైన ఆరోపణలు చేస్తున్నారు. నిజానికి ఆ పిఓకే భారతే, అక్కడున్న ప్రజలందరూ కూడా భారతీయులే. వారందరూ కూడా ఇప్పుడు భారత్లో కలవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే పాకిస్తాన్ పాలన పైన వారికి ఇష్టం లేదు. ముఖ్యంగా ఈ పిఓకే ప్రాంతంలోనే సరైన సదుపాయాలు లేవు. ఇంటర్నెట్ పూర్తిగా బంద్ చేశారు. అక్కడ ఆహారం లేదు, విద్యుత్ లేదు, నిరుద్యోగులు ఎక్కువ, ఇక వాటర్కి సంబంధించిన సదుపాయాలు ఏమీ కూడా లేవు. అసలు వారికి పాకిస్తాన్లో బతకడమే ఇష్టం లేదు. సో దీంతో పాకిస్తాన్లో వారు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాని పట్ల భారత్ కుట్ర ఉందంటూ కూడా చెప్తా ఉన్నారు. కోర్స్ ఏమైనా ఉండొచ్చేమో, ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ పైన పాకిస్తాన్ రీసెంట్గా భయంకరంగా దాడి చేసింది. ఎస్, నిన్న అర్ధరాత్రి వేళ పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ ఎయిర్ స్ట్రైక్ చేసింది కొన్ని ప్రాంతాల్లో, బోర్డర్ ప్రాంతాల్లో. అయితే ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించిన 12 మంది చిన్నారులు ఈ దాడిలో చనిపోయారు. తర్వాత మళ్ళీ పాకిస్తాన్కి సంబంధించిన హెలికాప్టర్ కూలిపోయింది. అయితే వారు ఎక్కడైతే ఆ చివర ఆఫ్ఘనిస్తాన్ని ముచ్చెమటలు పట్టించి వారిపైన దాడి చేస్తున్నారో, ఈ చివర భారత్ సపోర్ట్ తీసుకున్న ఆఫ్ఘనిస్తాన్ ఇక్కడ దాడులు చేస్తున్నా అనేది వారు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఏమో ఏదైనా జరుగుతుందేమో. ఎస్, చాలామంది ఇప్పుడు అక్కడి నుంచి భారత్లోకి వచ్చేయాలని చెప్పేసి అనుకుంటున్నారంట. మరి అది నిజమో అబద్ధమో తెలీదు, కానీ వారందరూ కూడా భారతీయులే. విడిపోయినా కానీ వారందరూ కూడా భారతీయులే. సో మళ్ళీ పాకిస్తాన్ సంబంధించిన ఈ పిఓకే మనకి మళ్ళీ వెనక్కి వచ్చేస్తుందా, భారత్లో కలిసే ఆ ఛాన్స్ ఉందంటారా? మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? ఇప్పటికే కశ్మీర్, జమ్మూ కాశ్మీర్లో ఈ మిలిటెంట్స్తో ఎన్నో దాడులకి ప్రయత్నిస్తుంది పాకిస్తాన్ పెంపుడు కుక్కలు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాదులు. కానీ మన ఏటీఎస్ బృందం వారిని తిప్పికొడుతుంది, మన మిలిటరీ సైన్యం వారిని తిప్పికొడుతుంది. వారు ఎక్కడ ఏ దాడికి ప్రయత్నించినా వాటిని భగ్నం చేస్తుంది. అలాగే రీసెంట్గా ఎల్ఓసి కావచ్చు, పిఓకే దగ్గర కావచ్చు, ఎల్ఓసి లైన్ ఆఫ్ కంట్రోల్ అక్కడ లాంచ్ ప్యాడ్స్ని సిద్ధం చేసింది. వాటిని కూడా భారత్ తిప్పికొట్టింది, తోక ముడుచుకుంది దెబ్బకి పాకిస్తాన్. అయితే ఆఫ్ఘనిస్తాన్ పైన దాడులు చేస్తూ ఉంది. అటుపక్క బోర్డర్ మీరు మ్యాప్లో క్లియర్గా చూస్తే ప్రస్తుతం పాకిస్తాన్ బోర్డర్ ఇటువైపు అటువైపు నార్త్ అండ్ సౌత్ ఇక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఉంది. ఇక్కడేమో ప్రజలే తిరుగుబడుతున్నారు, ఇంకో పక్క ఆఫ్ఘనిస్తాన్ మిలిటరీ అలజడి. సో దీంతో పాకిస్తాన్ నలిగిపోతుంది. సో చూద్దాం, మరి ఇంకా దాడులు జరిగే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్కి సంబంధించిన మిలిటరీ సైన్యం 21 మంది చనిపోయారు. అలాగే ఇక ఆఫ్ఘన్ కూడా వీరిపైన దాడి చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మరి పాకిస్తాన్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది, ఆఫ్ఘన్ వెళ్ళి మరి వాళ్ళని ఢీకొట్టొచ్చింది. సో దీంతో ఆఫ్ఘనిస్తాన్ కూడా ఖచ్చితంగా దాడులు చేసే అవకాశం ఉంటుంది. ఏదేమైనప్పటికీ పాకిస్తాన్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఒక పక్క ఆసిఫ్ మునీర్ కూడా బయటికి రాని పరిస్థితి. మరి పిఓకే లాంటి ఎంతో సెన్సిటివ్ ఏరియా అలజడులు ఉంటే మరి ఆసిఫ్ మునీర్ బయటికి రావాలి. భారత్కి సపోర్ట్ చేస్తున్న వ్యక్తులు అక్కడ ఉన్నారంటూ ఆరోపణలు చేస్తున్న వారిని మరి వారితో చర్చించాలి కదా, కనీసం బయటికి రావాలి కదా, కానీ రావట్లేదు. ఎందుకంటే వస్తే చస్తాడు అనే భయం అతనుకుంది. రైట్, మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు? పాకిస్తాన్లో ఇప్పుడు జరుగుతున్న ఆ అల్లర్లు వెనక ఎవరిదైనా హస్తం ఉందంటారా? ఆఫ్ఘనిస్తాన్ ఉందంటారా, లేకపోతే ఇక వేరే దేశందైనా ఉందంటారా? ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియపరచండి. కానీ పాకిస్తాన్కి అయితే మాత్రం చుక్కలు కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.